నమస్తే అండి. వెల్కమ్ టు ఏకే ఆప్షన్స్ ట్రేడింగ్ ఛానల్. ఒకసారి వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. నేనైతే ఆల్రెడీ సైకాలజీ వీడియో సిరీస్ స్టార్ట్ అయితే చేసేసాను. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. సైకాలజీ వీడియోస్ అనేది ఖచ్చితంగా అందరైతే ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే సైకాలజీ అనేది మన ట్రేడింగ్ కెరియర్‌లో ఒక కీ రోల్ లాంటివి. కాబట్టి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా అయితే చూడండి. మన ట్రేడింగ్ కెరియర్‌కి చాలా ఇంపార్టెంట్ అండి సైకాలజీ అనేది. రేపు రేపు మన ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా అది ముఖ్య పాత్ర అయితే పోషిస్తాయి. ఇంకా నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దామండి. చేసే ముందు ఒకసారి నిన్న ఏం 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 మాట్లాడాం, ఈరోజు ట్రేడింగ్ ఎలా జరిగిందో చూద్దామండి. నిన్న మనం ఏమనుకున్నామండి, ఒకవేళ మార్కెట్ కానీ 443 అబోవ్ కానీ వెళ్తే మనం కాల్ పొజిషన్ అయితే తీసుకుందాం. అలాగే 24 350 బిలో అయితే ఒక పుట్ పొజిషన్ తీసుకుందాం అనుకున్నాము. మనకి మార్కెట్ అనేది 350 అయితే బ్రేక్ చేసింది. అంటే ఫస్ట్ 5 మినిట్స్ కానీ బ్రేక్ అయితే చేసింది అబోవ్. కానీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లో నేను ఆల్రెడీ సైకాలజీ వీడియో చేసున్నాను. ఒకసారి చూడండి మీరు కూడా. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ అయితే చేయకూడదు అని చెప్పాను. దానికి గల కారణం కూడా నేను ఆ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. సో ఆ 5 మినిట్స్ క్యాండిల్ అయితే వదిలేయండి. ఇంకా డౌన్ సైడ్ మనకి ఈరోజు 24,350 అయితే బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మనకు ఒక మంచి టార్గెట్ అయితే ఇచ్చిందండి. ఐ హోప్ ప్రతి ఒక్కరు మంచి ప్రాఫిట్‌లోనే ఉన్నారనుకుంటున్నాను. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం 50-400 కింద అయితే ఒక పుట్ పొజిషన్ తీసుకుందాం అనుకున్నామండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లోనే మంచి వాలటైల్ మూవ్ అయితే జరిగింది. అంటే ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. దాని తర్వాత మనకి మార్కెట్ అనేది ఒక స్వింగ్ అయితే ఇచ్చిందండి. అప్ సైడ్ ఒక పుల్ బ్యాక్ అయితే ఇచ్చింది. ఎగ్జాక్ట్‌గా మనం 386 వరకు అయితే వచ్చింది. అక్కడైతే ఒక పుట్ పొజిషన్ అయితే ఎగ్జిక్యూట్ చేశారనుకుంటున్నాను ప్రతి ఒక్కరు. మనకి మన టార్గెట్ వచ్చి 52,000 అని పెట్టుకున్నాను. కానీ లో వచ్చి 5280 వచ్చింది. అంత సాటిస్ఫై టార్గెట్ అయితే ఇవ్వలేదు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే. కానీ నిఫ్టీలో మంచి టార్గెట్ అయితే అచీవ్ అయింది. ఇంకా రేపటి రోజున నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూద్దామండి. ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్లో చూద్దాము. హయ్యర్ టైం 45 మినిట్స్ పెడతాము. 45 మినిట్స్లో ఒక ట్రెండ్ లైన్ అయితే నేను డ్రా చేసినానండి. అది ఆ ట్రెండ్ లైన్ అయితే ఈరోజు నిఫ్టీ అనేది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ కోసం మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ అయితే టచ్ చేయడానికి వెళ్ళింది. ఈరోజు ఎండ్ లోపల మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల ఆ ట్రెండ్ లైన్ అయితే రీటెస్ట్ చేసింది. సో ఇంకా రేపటి అనాలిసిస్ ఎలా ఉంటుందంటే, ఒక్క నిమిషం అండి. రేపు కానీ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ ఓపెన్ అయినా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి 24,430 పైన కానీ సస్టైన్ అవ్వాలండి. బ్రేక్ చేసిన తర్వాత 24,430 పైన ఒక 15 to హాఫ్ అన్ అవర్ సస్టైన్ అవుతుంటే అప్పుడు మనం ఒక కాల్ పొజిషన్ అయితే తీసుకుందామండి. అండ్ టార్గెట్ వచ్చి 24,600 వరకు అయితే పెట్టుకోవచ్చు నిఫ్టీలో. అలాగే లోయర్ లెవెల్ చూస్తే 24,200 బిలో ఇదే ఈ ట్రేడ్ అయితే సస్టైన్ అవసరం. అంటే 24,200 కింద సస్టైన్ అయ్యి తర్వాత లోయర్ లెవెల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన 24,200 కానీ లెవెల్ కానీ బ్రేక్ చేసిన వెంటనే మనం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. మన టార్గెట్ వచ్చి 24,000 అయితే పెట్టుకోవచ్చండి. యాక్చువల్గా చెప్పాలంటే 24,40 వరకు అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వద్దాం. సరే, ఇంకా బ్యాంక్ నిఫ్టీ రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనమైతే 50 to 520 దగ్గర అయితే ఒక షార్ట్ అయితే చేద్దామండి. 50 to 525 రేంజ్ దగ్గర మనం ఒక పుట్ పొజిషన్ అయితే ట్రై చేద్దాము. అండ్ టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ వచ్చి 52,200 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 52,000 అయితే పెట్టుకుందామండి. అలాగే డౌన్ సైడ్ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా 50 to 100 కింద కానీ బ్రేక్ అయితే మాత్రం మనం 51,600 అనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చండి. ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ అనాలిసిస్లో ఎటువంటి చేంజెస్ ఉంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తానండి. అలాగే ఈ సైకాలజీ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.